జరిగిన ప్రపంచ స్కేటింగ్ పసిఫిక్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం జెస్సీరాజ్ సత్తా చాటారు. 14 ఏళ్లకే గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణిస్తూ 20కి పైగా మెడల్స్ సాధించారు. ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించడమే తన కళ అంటున్న జెస్సీరాజ్తో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. వరల్డ్ స్కేటింగ్ పసిఫిక్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్లో జరిగినటువంటి ఈ క్రీడా పోటీల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన జెస్సీరాజ్ తెలుగు అమ్మాయి కావటం మనకు చాలా గర్వకారణం. మన మంగళగిరికి చెందినటువంటి 13 ఏళ్ల జెస్సీరాజ్ ఈరోజు ప్రపంచం గర్వించదగ్గటువంటి స్కేటింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం మన తెలుగు వారికి చాలా గర్వకారణం. ఈరోజు ఆమె గోల్డ్ మెడల్ న్యూజిలాండ్లో సాధించి ఈరోజు విజయవాడ వచ్చిన సందర్భంగా వారి మాటల్లో అడిగి తెచ్చుకుందాం. ఏంటో చెప్పమ్మా, ఎలా ఉంది, ఏమిటి? భారతదేశం నుంచి రిప్రజెంటేషన్ చేసావు, నువ్వు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? మీ గురువు గారు నువ్వు గెలవటానికి ఇచ్చినటువంటి సజెషన్స్ ఏమిటి? నేను 4 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. మా కోచ్ సింహాద్రి సార్ నాకు చాలా హెల్ప్ చేస్తారు, ప్రాక్టీసింగ్ అన్ని టిప్స్ ఇస్తారు చాలా నేర్చుకోవడానికి. ఇప్పటివరకు ఇండియాలో చేసావు, ఇప్పుడు ప్రపంచంలోనే నువ్వు ఒక మంచి గుర్తింపు పొందావు. అక్కడ మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ అంటే వల్ల నీకు అసలు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా మందిని చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి తెలిసింది. అంటే నీ గోల్ ఏమిటి, నెక్స్ట్ గోల్స్? వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలని. ఇది తాజా పరిస్థితి. ప్రస్తుతానికైతే తెలుగు అమ్మాయిగా ఉండి భారతదేశానికి ఒక కీర్తి ప్రశ్నలు తీసుకొచ్చి ఈరోజు విజయవాడకైతే విచ్చేశారు. ఈరోజు జెస్సీరాజు న్యూజిలాండ్లో జరిగినటువంటి ఏదైతే స్కేటింగ్లో ఒక గోల్డ్ మెడల్ సాధించగలదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడల్ సాధించాలని తన గోల్ లక్ష్యంగా పెంచుకుంది. ఇప్పటి వరకు ఏదైతే తన కోచ్లు కానీ ఒక ఇన్స్పిరేషన్గా తనకి ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తితోనే ఈరోజు గోల్డ్ మెడల్ సాధించారని చెప్తుంది. ఓవర్ టు యూ.